క్లాస్ లాగ్స్ ఈరోజు వీడియోలో టాపిక్ నేను శారీ అయితే డ్రాప్ చేసుకుందాం అనుకుంటున్నాను. అవే కాకుండా శారీస్ తీసుకున్నాను కదా, అంటే నేను షార్ట్స్లో పెట్టాను ఆల్రెడీ. అంటే నేను పెళ్లి రోజుకి సంబంధించిన శారీ గెస్ చేయండి ఏ కలర్లో తీసుకొని ఉంటాను అన్నది. కానీ మీరు ఎవరు కామెంట్ చేయలేదు కాబట్టి నేను ఇంకా ఎలాగో చూపిస్తాను అది. నెక్స్ట్ ఏంటంటే అది డ్రాప్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే పట్టు శారీస్ లాంటివి ఎప్పుడు మనము ఇలా డ్రాప్ చేసుకొని పెట్టుకోవడమే మంచిది. ఎందుకంటే నాకు అదే ఇష్టం. మీరు ఓల్డ్ వీడియోస్ చూసుంటే నేను వరలక్ష్మి వ్రతంకి, పెళ్ళిళ్ళకి కానీ లేకపోతే ఏదైనా పూజలకు కానీ సేమ్ అలాగే నేను డ్రాప్ చేసుకొని దాని తర్వాత వేసుకుంటాను అనమాట. ఇది చేసుకోవడం మాకు 1 అవర్ 1.5 అవర్ పడుతుంది. కానీ శారీ కట్టుకోవడం మాత్రం ఈజీగా చక్కగా పిన్స్ పెట్టేసుకోవడమే. అదన్నీ నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేస్తాను. ఇప్పుడైతే శారీస్ కూడా మీరు చూడలేదు కాబట్టి శారీకి ఎందుకు వర్క్ చేయించలేదు ఏంటి అవన్నీ నేను కూడా వీడియోలో చెప్తాము అనుకుంటున్నాను. అసలు యాక్చువల్గా కంటిన్యూషన్ వీడియో చేద్దాం అనుకున్నాను. అంటే ఇవన్నీ నేను బ్యాక్ ప్యాకింగ్ వీడియోలో ఇంక్లూడ్ చేసేద్దాం అనుకున్నాను. కానీ సపరేట్ వీడియోసే చేద్దాము, శారీస్ కూడా చూపించాలి కదా, దాని ప్రైజెస్ కూడా చెప్పాలి కదా అని చెప్పేసి ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేస్తాను. శారీస్ చూపించిన తర్వాత నేను డ్రాప్ చేయడం స్టార్ట్ చేస్తాను. అదేంటంటే ఐరన్ చేయాలి కాబట్టి మనం అయితే మ్యాక్సిమం కిందన నార్మల్గా ఏదైనా దుప్పట కానీ బెడ్షీట్ కానీ వేస్ట్ చేసుకోవచ్చు. శారీ కాబట్టి దానికి స్టెప్స్ అవన్నీ పెట్టుకోవాలి. నేను మ్యాక్సిమం దీని మీదే ఎక్కువ చేస్తూ ఉంటాను కాబట్టి ఇది ఇప్పుడు ఇవన్నీ తీసేయాలి. ఇవన్నీ ఖాళీ చేసి పైన బెడ్షీట్ అది వేసి ఇక్కడే ఐరన్ చేసుకుంటాను. చేసిన తర్వాత ఇంకా అది క్లోజ్ చేసుకొని చక్కగా ట్రిప్కి వెళ్ళేటప్పుడు పట్టుకొని వెళ్ళటమే. అక్కడ కూడా మీకు చూపిస్తాను ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో దానివల్ల అని చెప్పేసి. ఇక లేట్ చేయకుండా అయితే వీడియో స్టార్ట్ చేసేద్దాం. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మీరు లాస్ట్ వీడియో ఆర్ఎస్ బ్రదర్స్లో షాపింగ్ చేశాను అన్నాను కదా. యాక్చువల్గా అప్పుడు నేను తీసుకున్న పెళ్లి రోజుకి సపరేట్గా తీసుకున్న శారీ వచ్చేసి సిఎంఆర్లో తీసుకున్నాను. నార్మల్గా ఫెస్టివల్కి కానీ దేనికైనా ఉంటుంది అని చెప్పేసి అక్కడ శారీ నచ్చిందని చెప్పి ఆర్ఎస్ బ్రదర్స్లోని నార్మల్ శారీ తీసుకున్నాను. అవన్నీ ఆర్ఎస్ బ్రదర్స్ వీడియోలో నేను చూపించాను. అది పైన ఐలో ఇస్తాను ఆ వీడియో, లేకపోతే కింద కామెంట్లో పెడతాను చూడండి. కామెంట్లోని ఆ లింక్ అన్నది పెడతాను. నెక్స్ట్ వచ్చి ఆ శారీ అయితే ఇది మీరు చూసే ఉంటారు. వైన్ కలర్ వచ్చేసి ఈ కిందన ఇలా వచ్చింది. నేను ఎప్పుడైనా బ్లౌజెస్ ఇచ్చేటప్పుడు ఏంటంటే బ్లౌజ్ పీస్ అన్నీ కట్ చేసేసి ఓన్లీ బ్లౌజ్ పీస్ ఒకటే పంపిస్తాను అనమాట. కానీ ఈ శారీకి ఏంటంటే శారీ బ్లౌజ్ పీస్ 2 పంపించాను. ఎందుకంటే ఇప్పటి వరకు నా దగ్గర ఉన్న అంటే బ్లౌజెస్లోని హ్యాండ్స్ నార్మల్గా ఇక్కడ ఫిల్స్ వచ్చినవి, లేకపోతే బుట్ట, ఇంకొకటి ఏంటంటే బాహుబలి బుట్ట ఇలా అంటూ ఉంటారు కదా, అందులోని చాలా రకాల బుట్టలు ఉన్నాయి నా దగ్గర. ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ నుంచి వచ్చినవి ఆ టైప్లో బుట్టలు చాలా ఉన్నాయి. కానీ ఒక సీరియల్ ఉంటుంది కదా, కృష్ణ ముకుంద ఏదో సీరియల్, నాకు అది తెలీదు. ఆ బుట్ట నా దగ్గర లేదు, ఆ టైప్ మోడల్లో లేదు. అందుకే అలా స్టిచ్చింగ్ చేయించుకుందాం అని చెప్పి అడిగితే మా టైలర్ ఏమన్నారంటే శారీ కూడా తీసుకొచ్చి శారీ పీస్ బ్లౌజ్ పీస్ ఎలా ఉందో చూసుకొని మనం స్టిచ్చింగ్ చేద్దాం, అది దానికి సెట్ అవుతుందా లేదా అని అన్నారు. కానీ భలే సెట్ అయింది. ఎందుకంటే ఈ శారీకి ఏంటంటే ప్లెయిన్ వచ్చిందన్నమాట. అంటే బ్లౌజ్ పీస్ అంతా ప్లెయిన్ వచ్చింది కాబట్టి శారీలో ఉన్న క్లాత్ తీసేసి మనకి హ్యాండ్స్కి అయితే వేసారు. ఇది ఇలా చూపిస్తే మీకు క్లియర్గా అర్థం కాదు, వేసుకుంటేనే తెలుస్తుంది ముకుంద బుట్ట వచ్చిందా లేదా అన్నది. వస్తుంది కంపల్సరీ ఇది. నెక్స్ట్ ఏంటంటే నేను బ్యాక్ నెక్ ఓపెన్ పెట్టించుకున్నాను. ఫ్రంట్ ఓపెన్కి ఏంటంటే నెక్ సెట్ అవ్వలేదు అని చెప్పేసి ఫ్రంట్ అయితే ఈ స్టార్ టైప్లో నెక్ ఇప్పుడు వస్తుంది కదా ఎక్కువ, ఈ స్టార్ మీకు వేసుకుంటే పర్ఫెక్ట్గా తెలుస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే బ్యాక్ అయితే థ్రెడ్ పెడితే ఈ నెక్ వస్తుంది అనమాట. ఈ మోడల్ నెక్ కింద నమ్మొచ్చి ఇలా బాల్స్ పెట్టారు. ఇది బ్యాక్ నెక్ కాకుండా ఫ్రంట్ నెక్కే పెట్టించేద్దాం అనుకున్నాను. కానీ ఈ నెక్కి పర్ఫెక్ట్గా రాదు అని చెప్పేసి ఇంకా ఈ నెక్ పెట్టారు. నెక్స్ట్ నేను మ్యారేజ్ డేకి తీసుకున్న శారీ వచ్చేసి బ్లూ కలర్ మాట. వైలెట్ బ్లూ చెప్పలేను, ఇది ఎప్పుడు తీసుకున్న కలరే కదా, ఎందుకు ఈ కలర్ తీసుకున్నారు అని అనుకోవచ్చు. అంటే ఎప్పుడు ఓల్డ్ కలరే కదా, ఇప్పుడు వస్తున్నవి ఏంటంటే లైట్ కలర్స్ మీద డార్క్ అంచులు అవి వస్తున్నాయి. కానీ ఇది తీసుకోవడానికి రీజన్ ఏంటంటే ఈ కలర్ నాకు దగ్గర లేదు. ఈ కలర్లోని నాకు ఎందుకు ఇది చూడగానే అక్కడ ఇదే నాకు మంచిగా అనిపించింది. అంటే కలర్ కాంబినేషన్ మీకు నా వీడియోస్ చూస్తుంటే మీకు తెలిసే ఉంటుంది. నాకు శారీస్లోని ఎక్కువ కలర్స్ నచ్చవు. అంటే శారీ అంతా రకరకాల కలర్స్ ఉన్నవి నచ్చవు. నాకు 2 కలర్సే ఉండాలి శారీ అంతటికీను. అందుకే నేను ఇది తీసుకున్నాను. ఇది కూడా పెద్ద అంచే మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఎలా ఉంది అన్నది మీకు ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ పేజ్లో మీరు చూస్తుంటారు ఈ పార్ట్కి. ఎందుకంటే వీడియో
రిలీజ్ అయినప్పటికీ నేను ట్రిప్ కూడా వెళ్ళొచ్చేస్తానేమో. దీన్నే ఇప్పుడు ర్యాప్ చేయాలి. దీనికి మళ్ళీ నేను సపరేట్గా ఇక్కడ ఏం కుచ్చులు అవేం పెట్టుకోలేదు, వాటిని ఏమంటారు హ్యాంగింగ్స్ లాంటివి ఏమీను. సారీ అయితే ఇది నా దగ్గర పింక్, అంటే దీనికి అంచు ఏది వస్తే అదే బ్లౌజ్ వస్తుంది కదా, నేను పింక్ బ్లౌజులు నా దగ్గర చాలా వర్క్ బ్లౌజెస్ ఉన్నాయన్నమాట. అందుకే నేను దీనికి సపరేట్గా వర్క్ చేయించాలి అనుకోలేదు, ఇలాగా ప్లెయిన్గానే స్టిచ్చింగ్ చేయించుకుందాం అనుకున్నాను. ఇది హ్యాండ్స్ వచ్చేసి హ్యాండ్స్ ఇలా పెట్టించుకున్నాను. నాకు ఎక్కువ ఇష్టమైనవి ఇవే బుట్ట, ఇది పైన నార్మల్గానే ఫ్రిల్స్ వస్తాయి కదా ఆ టైప్ పెట్టించుకున్నాను. నెక్స్ట్ ఇది ఫ్రంట్ ఓపెన్ మాట, ఇది బ్యాక్ నెక్, బ్యాక్ ఏమో ఇలా పెట్టించుకున్నాను. అంచు వచ్చి ఈ మోడల్లో పెట్టించాను. అంచు ఇక్కడ పెడదాం అనుకున్నాం కానీ అది సరిపోలేదంట, సెట్ అవ్వలేదని చెప్పేసి వాళ్ళు ఇక్కడ పెట్టారు. కిందన థ్రెడ్డింగ్ అంతా ఇక్కడ బ్లౌజ్ ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుంది. అది లుక్ ఇలా చూపించడం కన్నా వేసుకుంటే చాలా బాగుంటుంది. నెక్ చూసారు కదా, ఫ్రంట్ నెక్ అయితే నార్మల్ పాట్ టైప్లో వస్తుంది, ఇలాగా డీప్ నెక్కే పెట్టించుకున్నాను. ఈ టైప్ వస్తుంది నెక్. ఇంకా థ్రెడ్ కామన్, నా బ్లౌజెస్ అన్నిటికీ ఇలా థ్రెడ్డే వస్తాయి. హూక్స్లు వెనకత్తల హుక్స్ కాకుండా ఇంకో బటన్ పెడతారు కదా, ఆ బటన్స్ కన్నా ఎక్కువ నాకు థ్రెడ్డే వస్తుంది. ఎందుకంటే నాకు షోల్డర్ పెద్దది కాబట్టి నేను డీప్ నెక్స్ పెట్టించుకున్నాను అనుకోండి, ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ అది జారిపోతూ ఉంటుంది అన్నమాట. అందుకోసం అని చెప్పి నేను ఎక్కువ థ్రెడ్ పెట్టించుకుంటాను. ఇది బ్లౌజ్ ఎలా ఉంది అన్నది నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ ఏంటంటే ఈ సారీకి ఈ బ్లౌజ్ అయితే ప్రస్తుతానికి ఇలాగే స్టిచ్చింగ్ చేయించుకున్నాను, వర్క్ ఏం చేయించుకోలేదు. నెక్స్ట్ ఏంటంటే నేను ఇప్పుడు టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఇదొకటిను, నెక్స్ట్ ఈ 2 బ్లౌజెస్లో ఏదో ఒక బ్లౌజ్ తీసుకెళ్దాము అనుకుంటున్నాను అనమాట. ఇవి పింక్, చెప్పాను కదా నా దగ్గర పింక్ బ్లౌజెస్ చాలా ఉన్నాయి వర్క్ చేసినవి. మీరు నా జనవరి 1 షార్ట్ చూసుంటే, జనవరి 1 వైకుంఠ ఏకాదశి షార్ట్, అందులో చూసుంటే నేను పింక్ బ్లౌజ్ బ్లూ శారీ వేసుకున్నాను. టిష్యూ శారీ మాట, ఉప్పాడ పట్టు టిష్యూ శారీ. అందుకోసం అని చెప్పి వీటికి ఈ శారీకి ఏది మ్యాచ్ అవుతుంది, ఇది కూడా బాగా మ్యాచ్ అయింది. లాస్ట్ ఇయర్ మ్యారేజ్ డేకి పట్టు శారీ తిరుపతి వెళ్ళినప్పుడు వేసుకున్నది ఇది. నెక్స్ట్ ఇదొక శారీ, అదే ఇదొక బ్లౌజ్ పింక్దే. ఇప్పుడు దీనికి ఏది సెట్ అవుతుందో చూసుకొని ఒక 2 బ్లౌజెస్ తీసుకొని వెళ్దాము అనుకుంటున్నాను. ఆ బ్లౌజ్ సెట్ అయిపోతే అదే వేసుకుంటాను, లేకపోతే ఈ బ్లౌజ్లో ఏదైనా బాగుంది, వర్కే బాగుంది అంటే వర్క్ వేసుకుందాము అని చెప్పేసి మా హస్బెండ్కి ఏది నచ్చితే అది వేసుకోవాలి. ఈ రెండింటిలోని మీకేమనిపిస్తుంది, వర్క్ బ్లౌజ్ వేసుకుంటే బెటరా లేకపోతే నార్మల్ది ఇప్పుడు కుట్టించుకున్నది బెటరా చెప్పండి. ఈ 2 బ్లౌజులు ఉన్నాయి దీనికైతే. ఇప్పుడైతే ఇది నెక్స్ట్ ఏంటంటే శారీ డ్రాప్ చేసుకోవాలి, దానికి పిన్స్ అవన్నీ కావాలి. నెక్స్ట్ ఇదంతా క్లీన్ చేసేయాలన్నమాట. దీని మీద ఉన్నవన్నీ నేను అన్నీ వేసిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తాను. దీని మీదే మనము ఐరన్ చేయాలి. దీని మీద అప్పుడు గ్లాస్ కాబట్టి చాలా జాగ్రత్తగా దీని మీద ఏదన్నా వేసి, గ్లాస్ కాకపోయినా దీని మీద వేసే చెయ్యాలి. నార్మల్గా దేని మీద చేయకూడదు. ఐరన్ అన్నది కరెక్ట్గా రాదు మనకు. ఇప్పుడు ఐరన్ బాక్స్ కావాలి, పిన్స్ కావాలి, పేపర్ కావాలి, దీనిపైన బెడ్షీట్ కావాలి. కన్నా ముందు మనకి ఇప్పుడు ఏంటంటే ప్యూర్ కాటన్ రావట్లేదు. ప్యూర్ కాటన్ ఉన్నా పర్వాలేదు, దానికన్నా ముందు ఇలాంటి మన బ్లాంకెట్స్ ఏమైనా ఉంటే ఇలాంటి క్లాత్ వేసుకోవడం బెటర్. ఇది ప్యూర్ కాటన్ మాట. మనకి ఇది ఏంటంటే నార్మల్ బెడ్షీట్స్ ఎలా ఉన్నాయంటే ఇప్పుడు ఎక్కువ సిల్క్ మిక్స్ వస్తాయి కాబట్టి సిల్క్ మీద ఎక్కువ ఐరన్ కూడా పెట్టకూడదు. అంటే మన పట్టు సారీ మీద కూడా అంత హీట్ ఏం పెట్టాము, కాకపోతే ఐరన్ చేసేటప్పుడు దేనికైనా గబుక్మని ఎక్కువ హీట్ అయిపోతే దాని మీద గబుక్మని పెట్టేస్తాం. పట్టు సారీ కాబట్టి పేపర్ పెడతాము, కానీ పైన దాని మీద ఏమైనా పెట్టేస్తామని చెప్పి ఇలాంటి కాటన్ అయితేనే బెటర్. అందుకే నేను కాటన్ వేసాను. సారీ డ్రాప్ చేయడానికి పిన్స్ కావాలి, మామూలుగా సేఫ్టీ పిన్స్ ఉంటాయి కదా ఆ పిన్స్. నెక్స్ట్ ఇలాంటివి ఏమైనా పెద్ద ఉన్నా పర్వాలేదు, నా దగ్గర ఈ క్లిప్సే ఉన్నాయి. పెద్దవి సపరేట్గా మళ్ళీ దేనికి పనికిరావు దీనికి తప్పించి. ఇంకా పేపర్ పట్టు సారీ కాబట్టి ముందు దీని మీద పెట్టే నేను హీట్ చేస్తాను, డైరెక్ట్గా హీట్ నేను పెట్టను. నెక్స్ట్ ఏంటంటే ఐరన్ బాక్స్ ఇవి తీసుకొని వచ్చాను. తర్వాత సారీకి ముందు అయితే ఇవి పెట్టేటప్పుడు అంత క్లియర్గా నేను ఏం చెప్పను, జస్ట్ ఇంకా ఇక్కడితో ఎండ్ చేసేస్తాను, అంత క్లియర్గా ఏం చూపించను. మనకి శారీ డ్రాపింగ్ వీడియోస్ చాలా ఉన్నాయి మనకి యూట్యూబ్ ఛానల్స్లోనే, ఇంక అందులోనైతే క్లారిటీగా కనిపిస్తుంది. ఇలాంటి కొంచెం ఈ శారీ ప్రైస్ చెప్పలేదు, 2500 మాట. 5000ది 50% డిస్కౌంట్లో వచ్చింది. ముందు ఏంటంటే సారీ ఇక్కడే వేసుకొని చూడాలి. అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి సారీ పెట్టికోట్ నుంచి ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం కదా పెట్టడం. ఇక్కడ నుంచి పెట్టిన తర్వాత మనకి కరెక్ట్గా
ఇక్కడ వరకు ఎక్కడ వరకు వచ్చిందో అన్నది ఇక్కడ మనం పిన్ పెట్టుకోవాలి. సేఫ్టీ పిన్స్, అందుకే ముందు ఇవన్నీ పక్కన పెట్టుకొని ఇలా కట్టుకొని వెళ్ళి తెచ్చుకోవడం కన్నా ఇక్కడ ఇలా పెట్టేసిన తర్వాత మనకి ఇది పెట్టడం వల్ల ఇక్కడ వరకు స్టాప్ అయింది అని తెలుస్తుంది. ఇది పెట్టిన తర్వాత మనము ఎంత అయితే బయట పెట్టుకుంటామో అది చూసుకోవాలి. నేను ఎక్కువే పెట్టుకుంటాను. మనం స్టెప్స్ ఎక్కడ పెట్టుకుంటున్నాం అన్న చూడాలి. స్టెప్స్ ఏంటంటే ఇక్కడ నుంచి అంటే కొంచెం పెద్దదైపోతుంది. ఈ స్టెప్స్ బట్టి మనం ఇక్కడ పెట్టుకునే పిన్ కరెక్ట్గా తెలుస్తుంది అన్నమాట. చెప్పాను కదా, నేనేమి ఇందులో పెద్ద సీనియర్ని కాదు కాబట్టి నాకు దీనికన్నా బయట నా వేరే ఛానల్స్లోనైతే వాళ్ళు కరెక్ట్గా మెజర్మెంట్స్ కూడా చెప్తారు. నేను అంత మెజర్మెంట్స్ ప్రకారం చెప్పలేను. ఇది నాకు వచ్చినట్టు నేను చేసుకుంటున్నాను కాబట్టి మెజర్మెంట్స్ అయితే నేను పూర్తిగా చెప్పలేను. అందుకే నార్మల్ వీడియోస్లో చాలా ఉంటాయి అని చెప్పాను. నెక్స్ట్ ఈ స్టెప్ పెట్టిన తర్వాత మనకి ఇక్కడికి నడుము దగ్గర ఇక్కడ మనం మళ్ళీ పిన్ పెడతాం కదా, ఇలాగా ఇది ఎక్కడ పెడుతున్నాం అన్నది కరెక్ట్గా తెలుస్తుంది. ఇది ఇక్కడ పెడతాం కదా, ఇక్కడికైతే కరెక్ట్గా ఉంటుంది అని అనుకున్నప్పుడు ఇక్కడ మనం పిన్ పెట్టుకోవాలి. ఇక్కడ ఒక పిన్ పెట్టుకుంటున్నాను. ఇక్కడ నుంచి స్టెప్స్ అన్నవి అంటే ఈ కుచ్చులు అన్నవి స్టార్ట్ అవుతాయి అన్నమాట. నాకు ఈ స్టెప్స్ కుచ్చులు సరిగ్గా తెలీదు. ఇలా పిన్స్ పెట్టేసి వదిలేస్తే చాలు. మనము ఇక్కడ నుంచి ఇప్పుడు ఇక్కడ వరకు ఇక్కడ పిన్ పెట్టాం కదా, అక్కడ వరకు ఇవి పెట్టుకోవడానికి. కానీ ఇది కరెక్ట్గా నిలబడిపోతుంది, దీనికి అవసరం లేదు. కానీ నేను పెట్టుకుంటున్నాను అనమాట. బాగుంది సారీ, అంతా మెత్తగా ఉంది, పట్టు అంతా కరెక్ట్గా దిగిపోతుంది. అవసరం లేదు అనుకుంటున్నాను కానీ నాకు అక్కడికి వెళ్ళేటప్పుడు టైం కట్టుకోవడానికి ఇబ్బంది అయిపోతాను. నేను ఫాస్ట్గా చేస్తాను కదా, అందుకే. ఇప్పుడైతే నేను ఇవి పెట్టుకోవాలి కాబట్టి ఇక్కడ నేను కరెక్ట్గా చూసుకోవాలి. ఇప్పుడు సారీ డీటెయిల్స్ అన్నీ పూర్తిగా చెప్పాను కదా. ఒకవేళ మీకు అక్కడ సరిగ్గా అర్థం అవ్వకపోతే, ఇదైతే నేను సిఎంఆర్లో తీసుకున్నాను. ప్యూర్ పట్టు కాదు, నార్మల్ పట్టు శారీయే. ఇది 5000ది నాకు 2500కి ఆఫర్లో వచ్చింది. నేను ఫెస్టివల్ సీజన్స్లోనే నా మ్యారేజ్ డేకి సంబంధించిన శారీ తీసేసుకుంటాను ఎప్పుడూను. లాస్ట్ ఇయర్ కూడా నేను శారీ తీసుకున్నాను, అది నేను పెట్టాను. నెక్స్ట్ ఏంటంటే అప్పుడు కూడా అలాగే ఫుల్గా ట్రాప్ చేసి పెట్టుకున్నాను. తిరుపతి వెళ్ళాం కదా, అక్కడ వేసుకున్నాను. ఇది కూడా చెప్పాను కదా, అంత పర్ఫెక్ట్గా కాదు, నార్మల్గా నేను ర్యాప్ చేయగలను. అంటే నాకు నచ్చిన మడతలో నేను పెట్టేసుకోగలను, కానీ వేసుకోవడం అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఏదైనా మనము చేసినప్పుడు కన్నా ఇదంతా వేసుకొని చూపిస్తేనే మీకైనా నాకైనా పర్ఫెక్ట్గా అనిపిస్తుంది అన్నమాట. ఎందుకంటే ఇంత కష్టపడిన తర్వాత లాస్ట్లో రిజల్ట్ కోసం వెయిట్ చేస్తాను చూడండి. అలాగే ఇదంతా ట్రాప్ చేసుకొని పెట్టుకున్న తర్వాత వేసుకున్నప్పుడు అనిపిస్తుంది, నేను చక్కగా ట్రాప్ చేసి పెట్టుకున్నాను అబ్బా అని చెప్పేసి. దీనికి ఇంకేం లేదు, ఇలా ట్రాప్ చేసుకొని చక్కగా కవర్లో పెట్టేసుకొని ఇంకా లగేజ్ బ్యాగ్లో పెట్టేసుకుంటాను. అలా పెట్టుకుంటే మడతలేమీ పడవు, నలిగిపోదు, ఏమీ లేదు. ఎందుకంటే సపరేట్ కవర్లో పెడతాను కాబట్టి. ఎప్పుడూ అలా చేస్తూ ఉంటాను కాబట్టి నాకు కొత్తగా ఏమీ అనిపించలేదు. దానికి సారీ అయితే ఇలా డ్రాప్ చేసుకున్నాను. ఇదేమీ నేను ఎవరికో వెళ్ళి ఇవ్వటానికి అలా ఏం కాదు, నాకు కాబట్టి నేను ఎలాగైనా మడత పెట్టుకుంటాను అనమాట. నేనైతే శారీ ఇలా చేసుకున్నాను. ఇది తిరగా మరగా ఎలాగో ఉంటుంది, కానీ ఇది నేను వేసుకున్నప్పుడు నాకు పర్ఫెక్ట్గానే అనిపిస్తుంది. కస్టమర్స్కి ఏదైనా అంటే బ్యూటీషియన్స్ ఉన్నారనుకోండి, వాళ్ళు కస్టమర్స్కి ఇవ్వడానికి కాబట్టి కరెక్ట్గా డ్రాప్ చేస్తారు. నాకు అంత పర్ఫెక్ట్గా రాదు, నేను వేసుకోవడానికి నాకు ఓకే. ఇప్పుడైతే ఇక్కడ మా దగ్గర ఇలాంటిది హెల్మెట్తో వచ్చింది కవరు. ఈ కవర్లో అయితే పెట్టేస్తున్నాను, ఎందుకంటే అలా మడత అలా పెట్టేస్తే ఇంకా డైరెక్ట్గా అక్కడికి వెళ్ళేటప్పుడు తీసుకొని ఓపెన్ చేసుకొని వేసుకోవడమే. ఈ సిఎంఆర్ కవర్లోనైతే సరిపోవట్లేదు. నేను ఇలాంటి కవర్స్ అవన్నీ ఉంచుతాను, దేనికైనా ఇలాంటి వాటికి పనికొస్తాయి అని చెప్పేసి.
ముందు ఏంటంటే ఈ శారీస్ అవి పెట్టుకునేటప్పుడు శారీ పెట్టికోటు బ్లౌజు అవన్నీ కరెక్ట్గా పెట్టుకోవాలి. ఎందుకంటే లాంగ్ వెళ్ళేటప్పుడు ఇక్కడ సిటీలోనైతే పర్వాలేదు, అంత దూరం వెళ్ళేటప్పుడు బ్లౌజెస్ అవి సరిగ్గా పెట్టుకోపోయాం అనుకోండి, అంటే ప్యాకింగ్లోని ఇబ్బంది అవుతుంది. నేను ఈ 2 బ్లౌజెస్ తీసుకొని వెళ్దాం అనుకుంటున్నాను. మ్యాక్సిమం ఇదే నేను వేసుకోవడానికి ఇష్టపడతాను. ఈ రెండిట్లో ఏ సెట్ అయితే అది, ఎందుకంటే ఇదైతే కొత్తది కాబట్టి, ఇది ఆల్రెడీ లాస్ట్ ఇయర్ నేను వేసుకున్నాను, ఇది కొత్తది కాబట్టి ఇదే బెటర్ ఏమో అనిపిస్తుంది నాకు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏది మ్యాచ్ అవుతుందో శారీ మీదకి, అన్నీ వేసుకున్న తర్వాత ఏది మ్యాచ్ అవుతుందో దాని మీదకి అది చూడాలి. ఇదైతే ఈరోజు వీడియో. ఇంకా ఇవన్నీ ప్యాకింగ్ చేసినప్పుడు ప్యాకింగ్ వీడియో కూడా నేను పెడతాను. ఈ వీడియో నెక్స్ట్ వీడియోనే అది వస్తుంది. ముందు వీడియోస్ కూడా చూడకపోతే చూడండి, మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి. మీరు ఆ ఛానల్ వీడియోస్ ఏమన్నా చూడకపోతే ఒకసారి చూసి ఎలా ఉన్నాయి అన్నది కామెంట్ చేయండి. అందులో మీకు ఏదైనా యూజ్ అవుతుంది, మీకు అందులో డౌట్స్ కూడా ఉంటే నా కామెంట్ సెక్షన్లో అడగండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఇంక ఏ డీటెయిల్స్ కావాలన్నా చెప్పండి. ఇంతవరకు వీడియోని అయితే చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇక వీడియో ఎలా ఉంది అన్నది కూడా నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకొని, ఈ వీడియో మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఈరోజు వీడియో టాపిక్ అయితే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.